RGR9 న్యూస్ కి స్వాగతం. దీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు డాక్టర్ వాల్మీకి పాసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష. అన్ని నియోజకవర్గాల్లో ఉంది. లక్ష్యం పేదలకు వలసలు నివారించడం, సామాజిక భద్రత, ఆదాయ భద్రత కల్పించడం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష. 100 పని దినాలు, రోజుకు 300 రూపాయల కూలీ ఇస్తారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో 260 రూపాయలు యావరేజ్గా ఉంటుంది. దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 6,450 కోట్లు, కర్నూలు జిల్లాలో 210 కోట్లు, ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే 16 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకి పార్టీలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష. జేసీబీలతో పనులు చేసి గుంతలు తవ్వారు అధ్యక్ష. చేసిన పనులు మళ్ళీ చూపెట్టి, అంటే ఒకే పని చేసి ఉంటుంది 5 ఏళ్ళు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష. పనికి రాని వాళ్ళందరినీ, ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ, మస్టర్లందరినీ కూడా మస్టర్లుగా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలుపెట్టారు. అంతేందుకు మా ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు, వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోనిలో చూశాను అధ్యక్ష. పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు. పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన, ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా రాజకీయ నాయకుడే కాబట్టి, నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మస్టర్లు ఇస్తాం, కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మేము మస్టర్లుగా చేర్చుకోలేమనే దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష, అనుభవించారు అధ్యక్ష. ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం గతంలో 5 ఏళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి, అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకొని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతిపెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష. దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలేదు అధ్యక్ష. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆదోని అనేది కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు పార్లమెంట్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒకే వర్షం పడుతుంది, దాంట్లో పంట వస్తుంది. నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు. అక్కడ కూలీలందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష. అన్ని ప్రాంతాల్లో ప్రశ్న అడగండి. ప్రశ్నే అడగదు, ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష. అన్ని ప్రాంతాల్లో 100 పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో 150 పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి, ముఖ్యంగా ఆదోనికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను. రోజు కూలీ 300 రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష. కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో 357 రూపాయలు అత్యధిక కూలీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే 300 రూపాయలు కూడా సరిపోదు కూలీ ఇస్తే కూడా. దీన్ని పెంచే ఉద్దేశం ఏమన్నా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. 15 రోజులకు ఒక్కసారి అకౌంట్లో డబ్బులు పడాలి, కానీ ఇప్పటికీ 70 రోజులు అయినా కూడా అకౌంట్లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నేను రీఆడిట్ కోసం ఈ అవినీతి మీద ఆదోని కర్నూలు జిల్లాలో రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష. దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు? ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష.
నేను వాళ్ళకి ఉత్తరం రాశాను. దాని మీద ఏమైనా చర్యలు తీసుకోకపోతే ఇప్పుడేమైనా తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. లోకం మాధవ్ గారు.